మా పెద్దమ్మ వంట చేస్తుంది, రండి చూద్దాం. చెయ్యి అడ్డం పెట్టకూడదు. అదిగోండి ఏగుతుంది. ఫోన్ మధ్యలో ఆగిపోతుందండి వేడెక్కి, అందుకని కొంచెం కారం మనకు కావాల్సినంత. ఫ్రైడ్ రైస్లో మనం కారం ఎంత తినగలిగితే అంత, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కాబట్టి. గరం మసాలా కొంచెం ఎక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే లవంగా చెక్క ఏం వేయలేదు కాబట్టి, నేను ఏమి సోయా సాస్ ఏం వేయట్లేదు కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను గరం మసాలా. అన్నీ కోసి పెట్టుకుంటే పొద్దున్నే పిల్లలకు కూడా స్కూల్ తీశారు కాబట్టి ఈజీగా అయిపోతుందండి. కోడిగుడ్డు నేనైతే ఒక 3 కోడిగుడ్లు తీసుకున్నానండి. కొంచెం ఇప్పుడు రైస్ వేద్దాము. ఇది ఇద్దరికి వస్తుందండి. అన్నం కూడా పొడి పొడిగా ఉండాలి. మనం కింద నుంచి కలుపుతూ ఉండాలి. బిర్యానీ ఆకు పచ్చిది వేస్తే మట్టికి భలే ఉంటుందండి అసలు వాసన. మేము బిర్యానీ చేసినా ఏం చేసినా మట్టికి ముందు ఆకు పచ్చిదే వేస్తామండి. నేనైతే ఎండబెట్టి గరం మసాలా కూడా పచ్చిది కోసుకొచ్చి ఎండబెడతాను. ఎండబెట్టి ఎండిపోయి గలగల అన్నప్పుడు మట్టుకి గరం మసాలా వేసేస్తానండి ఆకు కూడా. అందుకనే నేను లవంగాలు, యాలక్కాయలు, చెక్క ఏమీ వేయలేదు, ఎందుకంటే అన్నీ వేసి దంచుతాను కాబట్టి ఇంట్లో గరం మసాలా. కొంచెం నువ్వులు కూడా కలుపుతాను, ఎందుకంటే కూర అయినా సరే కొంచెం వేయించిన శనగపప్పు కాదులండి, వేయించిన శనగపప్పు, గరం మసాలా వేస్తే మనం కూరలో పులుసులో వాటిలో వేస్తే కొంచెం పులుసు చిక్కగా కనపడిద్ది మనకి. బెండకాయ పులుసు కానివ్వండి, కోడిగుడ్డు పులుసు కానివ్వండి, ఏ పులుసు అయినా సరే. ఇదిగోండి ఫ్రైడ్ రైస్, ఎమ్మీ ఫ్రైడ్ రైస్ అండి. చూసారా, 10 నిమిషాలు, ఎందుకంటే ఆల్రెడీ అన్నం వండి పెట్టేసుకున్నాము. క్యాబేజీ, క్యాప్సికమ్ మొత్తం కోసి ఉంచితే ఒక్క 10 నిమిషాల్లో మనం ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవచ్చు. పొద్దున్నే మటుకి పిల్లలకి అన్నం కూర ఒక లవ్వపోతే మటుకి ఇంట్లో ఏ కూర ఉన్నా సరే ఏదైనా సరే ఇలా కలిపేసేసి పెట్టేసేయండి. క్యారెట్ కూర ఏదైనా సరే అన్నం వేసి కొంచెం కలిపి పెట్టామంటే క్యారెట్ రైస్ అయిపోయింది. క్యాబేజీ తాలింపు వేసేసి కొంచెం అన్నం కలిపి పెట్టామంటే క్యాబేజీ రైస్. పిల్లలకి ఇలా పెట్టామంటే వాళ్ళే తింటారు. చూసారా, అయిపోయింది.